వ్యవసాయంలో చాలా రకాల పంటలను మనం చూస్తుంటాము. ఆ పంటల్లో కంటికి నచ్చే రకరకాల రంగుల్లో పండే పంటలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు చూస్తుంటాము. కానీ ఉత్తరప్రదేశ్‌లో రవిప్రకాష్ అనే ఒక రైతు డిఫరెంట్‌గా ప్రతి ఒక్క పంటను నల్ల రంగులో పండించే పంటలు మాత్రమే ఎంచుకున్నాడు. అందులో బియ్యం, గోధుమలు, టమాటో, బంగాళదుంప, మిర్చి, పప్పు దినుసులు ఇలా రకరకాల ఒక 10, 15 రకాల పంటలు మనం తినే ఆహారానికి సంబంధించినవి నల్ల రంగులో పండేటివి మాత్రమే ఎంచుకున్నాడు. ఎందుకు అని చాలా పత్రికా విలేకరులు కానీ, పెద్దలు గాని అడిగితే తెలుసుకున్న విషయం ఏంటంటే 15 సంవత్సరాల క్రితం వాళ్ళ తండ్రి క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. ఈ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడానికి గల ఆహారపు అలవాట్లను ఈ వేటిని మనం మార్చుకుంటే మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలమని తెలుసుకుంటే ఈ నల్ల రంగులో పండిన పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలు వీటి ద్వారా మనకు చాలా ఎనర్జీని ఇవ్వడంతో పాటు క్యాన్సర్ సెల్స్ బాడీలో ఇంప్రూవ్మెంట్ కాకుండా సపోర్టుగా నిలబడతాయని తెలుసుకొని విదేశాల నుండి ఇలాంటి విత్తనాలను తెప్పించుకొని ఎలాంటి కెమికల్ మెడిసిన్స్ మందులు వాడకుండా ఎరువులతో పండించిన పంటలు పండిస్తూ ఉపాధిని పొందడంతో పాటు క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండడానికి చాలా సపోర్టుగా నిలబడుతున్నాడు. దీని ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో పాటు చాలా శక్తివంతంగా మంచి ఫైబర్ ఫుడ్డు, తర్వాత ఈ జ్యూసెస్ తీసుకున్న వారికి కూడా తొందరగా ఆకలి వేయడం కానీ, తర్వాత దాహం వేయడం కానీ ఇలాంటివి లేకుండా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని మీరు తినే ప్రయత్నం చేయండి. ఇప్పుడిప్పుడే మన తెలుగు రాష్ట్రాలలో కూడా నల్ల బియ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ నల్ల బియ్యం ద్వారా మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్ కానీ ఇలాంటివి మన మహాతల్లులు వండి పెడితే మనం తినడానికి మన తల్లిదండ్రులు, పిల్లలు, భర్త ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి భోజనాన్ని తినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలుపు ఏ మరక వంటిన అంచినా తొందరగా నల్లబడుతుంటుంది, నలుపుకు ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి ఒక రంగు తెలుపు రంగులో తినే ఆహారం కంటే మనం బ్రౌన్ రైస్ కానీ నల్ల బియ్యంలో తింటే చాలా శక్తి, చాలా ఎనర్జీగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తూ మీ ఆరోగ్యంతో పాటు మీ పిల్లల ఆరోగ్యంతో పాటు మన జీర్ణ శక్తిని కూడా, మన స్టమక్ను కూడా ఒక ఆరోగ్యకరమైన స్టమక్గా ఉంచడానికి ఇలాంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మన క్యాబేజ్ కానీ, క్యాప్సికమ్ కానీ, వంకాయ కానీ, నల్ల బియ్యం కానీ అందుబాటులో ఉన్నాయి. సాధ్యమైనంత వరకు దొరికిన చోట ఇలాంటిని తినడానికి ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తర్వాత వీటి విత్తనాలు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చినాయి. పండించే రైతులు, ఫార్మర్స్ కూడా ఇలాంటి పంటలను కూడా ఒకవైపు ఎంచుకోండి. మీ పెట్టుబడితో పాటు మీకు కూడా మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు కూడా ఇలాంటి పంటలను పండించి మార్కెట్లోకి తీసుకొస్తే మాలాంటి వారు తప్పకుండా కొంటాము. దాని ద్వారా మా ఆరోగ్యంతో పాటు మీ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంటుంది. కాబట్టి ఇలాంటి పంటలు పండించే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి. దీని ద్వారా మనం ఇప్పుడున్న ఈ పొల్యూషన్, డస్టు, స్మోకు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏం తింటున్నామో, ఏం తాగుతున్నామో, ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి కొంతవరకైనా ఇలాంటిది వారంకు 2 రోజులు ప్రయత్నం చేయండి. దాని తర్వాత కంటిన్యూ కావచ్చు. ఇలాంటి భోజనాన్ని చేసే ప్రయత్నానికి ఇలాంటివి ఎక్కడ దొరుకుతుంటాయని తెలుసుకొని, ఎక్కడ కనిపించిన ఎంత బిజీలో ఉన్న ఇలాంటి కూరగాయలు, పండ్లు ఏమైనా కనిపిస్తే కొని ఇంటికి తీసుకెళ్ళి వండిపించుకొని తినే ప్రయత్నం చేయండి.